పదవేమో ఏపీది, ఏపీ ప్రజలు ఇచ్చింది. ఈయనకైనా కూటమి పార్టీ నాయకులకైనా పదవులు ఇచ్చిరు, తెలంగాణ ప్రజలు ఇచ్చిరా. చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి, ఆ హోదాని కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. మిగతా మంత్రులకు అది అందరికీ పదవులు కట్టబెట్టింది జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్లకు అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదవులకు అప్పచెప్పారు. దేనికి అప్పచెప్పారు? పోయి అధికారం తెలంగాణలో చెలాయించమని కాదు, తెలంగాణకు పోయి తెలంగాణలో రాజకీయం చేయమని కాదు. దేనికి అప్పచెప్పారు? మీకు జగన్మోహన్ రెడ్డి ఏదో చేయలేకపోయిండు, నువ్వు వచ్చి ఏదో చేస్తావేమో అనేటువంటి దాంతో మీకు అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడికైనా, పవన్ కళ్యాణ్కైనా, కూటమికైనా. కానీ మీరేం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇక తెలంగాణకు వచ్చి నేను దిద్దుతా, సంకల్పం చేస్తా, నిర్మాణం చేస్తా, నవనిర్మాణం చేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రెంకెలేస్తూ ఉన్నారు. ఈ రెంకెలు, ఈ ఉత్సాహము, ఈ ఉరుకులాట అంతా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద చూపించండి. ఇది మేము చెప్పే మాట కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నటువంటి మాట. అక్కడ ఒక రాజధాని కట్టండి, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ తెలంగాణ ఏ రకంగా అయితే అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, వనరులలో కావచ్చు, అన్నింట్లలో ఏ రకంగా అయితే అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నదో ఆ రకంగా ఆ స్థాయికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి అక్కడ మంచి ప్రపంచ స్థాయి టెక్నాలజీని వాడేసి అక్కడ అమరావతిని నిర్మించి అక్కడ అభివృద్ధిని చేసి అక్కడ 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి రాయలసీమ, 2 ఆంధ్ర, ఇంకొకటి ఉత్తరాంధ్ర. ఈ 3 ప్రాంతాలని సమభాగాలుగా ఎక్కడ భేదాభిప్రాయాలు రాకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా, రాయలసీమను విస్మరించకుండా, ఉత్తరాంధ్ర అమాయకత్వాన్ని విస్మరించకుండా, పాపం వాళ్ళ అమాయకులు ఉంటారు ఉత్తరాంధ్ర వాళ్ళను విస్మరించకుండా మీరు 3 ప్రాంతాలను సమంగా మీరు డెవలప్మెంట్ చేయండి. అభివృద్ధి చేసిన తర్వాత అప్పుడు వచ్చి తెలంగాణలో రాజకీయం చేయండి. దాన్ని స్వాగతిస్తారు. గెలిపించినటువంటి ప్రజలను గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, ఇప్పటికే శని, ఆదివారాలు, శుక్రవారం నాడు సాయంత్రానికి ఎవరు కనపడరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ ఒక అనాథ అయిపోతుంది. ముఖ్యమంత్రి ఉండడు, నా ముఖ్యమైన మంత్రి లోకేష్ నాయుడు ఉండడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండడు, మంత్రులు ఉండరు, అందరూ వచ్చేసి హైదరాబాద్లో అంతరు వచ్చి. అది రాష్ట్రం కదా? 12 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి. ఏపీ ఏర్పడి కూడా 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ మీరు ఆడ ఇల్లు కట్టుకోలేకపోయారా? ఇల్లు కట్టేందుకు 6 నెలలు సమయం, మహా అయితే సంవత్సరం సమయం. ఇల్లు కట్టుకోలేకపోయారా? ఉండలేకపోతుర్రా? అంత అసహ్యం అవుతుందా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే? అంతకోసారికి మరి మీరు ఎందుకు అక్కడ రాజకీయాలు? అక్కడ మొత్తానికి వదిలేసి వచ్చి తెలంగాణలో రాజకీయం చేయండి. అంత కుతూహలం మీకు ఇక్కడ ఉంటే, అంత ఇంకా తెలంగాణ మీద మీకు సావకపోతే, ఇంకా తెలంగాణ మీద ఏదో మేము తెలంగాణని మొత్తం ఏలేద్దాం అన్నటువంటి మీకు ఉండుంటే ఆంధ్రప్రదేశ్ని మొత్తానికి విస్మరించండి, వదిలేసేయండి. మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మేము ఇంకేలు పెట్టాము, మా పదవులకు రాజీనామా చేస్తున్నాం, మాకు తెలంగాణ ఇంపార్టెంట్, తెలంగాణలో వచ్చే మేము రాజకీయం చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి, అక్కడ ఉన్నటువంటి శాఖలకి, అన్నిటికీ ముఖ్యమంత్రి గారు, మీరు, లోకేష్ నాయుడు గారు రాజీనామా చేసి బాజాప్తా తెలంగాణకు వచ్చి, తెలంగాణలోనే ఉంది కదా మీ ఆధార్ కార్డు, ఇక్కడ నుంచే పోటీ చేయండి, ఇక్కడ నుంచే గెలవండి, ఇక్కడ నుంచే తెలంగాణ ప్రాంతాన్ని ఏలండి. అంతేగాని ప్రజలు పదవిస్తే, మీకు అధికారాన్ని కట్టబెడితే, మీరు ఇక్కడికి వచ్చి ఏదో మేము దిద్దుతామని చెప్తా ఉన్నారు, ఏదో చేస్తామని చెప్తా ఉన్నారు. ఇగో పదవి ఏపీది, పాట మాత్రం తెలంగాణది. అధికారం ఇచ్చిన ఆంధ్రాను విస్మరిస్తున్న నేతలు అధికారం ఇచ్చినటువంటి ఆంధ్రాను విస్మరించి 2014లో చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకంగా చంద్రబాబు రాష్ట్ర 2000 విభజన తర్వాత విజనరీ లీడర్ అని 2014లో టీడీపీని గెలిపించిన ఏపీ ప్రజలు ఏపీని గాలి కొదిలేసి హైదరాబాదు, తెలంగాణపై పెత్తనం కోసం పాకులాట. ఎప్పుడు? 2014లో ఇక్కడనేమో కేసీఆర్ గారికి అధికారం అప్పచెప్పారు, అక్కడనేమో జగన్మోహన్ రెడ్డి, టీడీపీ వీళ్ళంతా కలిసి పోటీ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తోడు, పరిపాలన మీద అవగాహన లేదు, ఇప్పటిదాకా మంత్రి కాలేదు, సరే పార్టీ పెట్టిండి నడిపిస్తున్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన కాల బలంగా ఉన్నారు, ఆంధ్ర ప్రజానికంగా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే, ఆయన కంటే కొంత అనుభవం ఉన్నోడు, పరిపాలన మీద అనుభవం ఉన్నోడు, నేను ఏదో హైటెక్ సిటీని కట్టినా, హైదరాబాద్ని కట్టినా అని చెప్తుంటాడు కదా, మరి అట్లాంటిది ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడేమో కావచ్చు అని చెప్పేసి 2014లో జగన్మోహన్ రెడ్డి ఒక యువతరాన్ని, ఒక
యంగ్ లీడర్షిప్ని వద్దనుకొని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం అప్పచెప్పారు. ఎందుకు? నువ్వైతే కొంచెం ఈ రాజధానికి అవి లేవు కదా మనకు, నువ్వు అవి చేస్తావు అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 2014లో ఏపీలో మీకు అధికారం కట్టబెడితే 14, 15, 16 దాకా 3 ఏళ్ళు తెలంగాణ హైదరాబాద్ మీద పట్టు కోసం దానికోసమే ప్రయత్నం చేసిండు. ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసిండు. ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్లో ఎక్కడ కూడా ముందుకు తీసుకుపోలే. అన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టుడు, దానికి డబ్బులు వృధా చేసుడు, మళ్ళా కేంద్రంతో ఒకసారి పొత్తు, ఒకసారి వ్యతిరేకం, ఇట్లా రకరకాల డ్రామాలు, ఫ్లిప్లింగ్లు కొట్టుడు, ఇట్లాంటివన్నీ చేసిరు. చేస్తే ఏం చేసిరు? 2014లో నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పేసి 2014లో గెలిపించి అక్కడ అక్కడ గెలిపించిన ప్రజలను వదిలేసి ఇక్కడ వస్తే ఏమైంది? 2 ఏళ్లలో ఇక్కడ 2014, 15 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఏపీ తెలంగాణ మీద చేస్తున్నటువంటి అందరూ ఆ చేస్తున్నటువంటి కుట్రలన్నిట్లను కూడా అధిగమించి దాని తర్వాత పైచేయి సాధించింది తెలంగాణ. అప్పుడు తోక ముడుచుకొని కరకట్టకు పాలిపోయిండు చంద్రబాబు నాయుడు. ఏపీని విస్మరించిన ఇంకా టీడీపీ దుకాణాన్ని కరకట్టకు సర్దేసుకుని చంద్రబాబు అండుకో ఏపీని విస్మరించిన టీడీపీని 2019లో ఘోరంగా ఓడించిన ఆంధ్ర ప్రజలు. సో అట్లా 2014లో అధికారం కట్టబెడితే 2018 దాకా పట్టించుకోలేదు కాబట్టి 19లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ఓడగొట్టి 23 స్థానాలకు పరిమితం చేసింది ఆంధ్ర ప్రజానికం. ఎందుకంటే నేను గెలిపిస్తే నువ్వు అక్కడ పోయి పెత్తనం ఏందిరా నాయన, నువ్వు ఇక్కడ పని చేయాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టారు. మళ్ళా 2019 నుంచి 2024 దాకా ఎన్ని డ్రామాలు వేయాలో అన్ని డ్రామాలు వేసింది చంద్రబాబు నాయుడు. వేసి ఇక చివరికి ఒంటరిగా పోతే నేను గెలవలేనని గమనించి ఇవన్నీ వేసి చివరికి పవన్ కళ్యాణ్ తోటి బీజేపీతోనే ఒక మహాకూటమి ఏర్పాటు చేసుకొని 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 2024లో బీజేపీ మోడీ సహకారాలతోటి మళ్ళీ అధికారంలోకి కూటమి వచ్చింది. ఇంకా అది ఈవీఎంలతో వచ్చిందా, జనమే ఓట్లేసిర్రా, ఏమేసిర్రా అనేది ఇక భగవంతునికి ఎరుక. సరే అధికారంలోకి వచ్చింది. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ను ముందు పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణపై పెత్తనం కోసం ఆరాటం. టీడీపీ జనసేన ప్రాకులాటను నిశ్చితంగా గమనిస్తున్నటువంటి ఏపీ ప్రజలు తెలంగాణపై పెత్తనం కోసం ఏపీతోనే ఆటలాడతారా అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఇది వాస్తవమేనా కాదా? నేనేమైనా వాస్తవానికి అతీతంగా ఏమైనా మాట్లాడుతున్నానా? ప్రజలారా మీరే చెప్పండి, మీరే కింద కామెంట్ రూపంలో చేయండి. పదవులు ఇచ్చింది ఆంధ్ర ప్రజలు, అధికారాన్ని ఇచ్చింది ఆంధ్ర ప్రజలు, ఏలమని కుర్చీ అప్పచెప్పింది ఆంధ్ర ప్రజలు. 5 ఏళ్ల పాటు మీరు తెలంగాణకు పోయి రాజకీయం చేయండి, తెలంగాణలో పోయి శని ఆదివారాలు శుక్రవారాలు పండుకోండి, అన్నే 3 రోజులు మా దగ్గర పరిపాలన చేస్తే చాలు అని చెప్పేసి ఇయ్యలే. నాయకుడు అంటాడు నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ని ఆడ 500-600 కిలోమీటర్ల దూరంలో గాలికి వదిలేసి వచ్చి తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్లోకి వచ్చి కూర్చొని నువ్వు ఈడ ఎంజాయ్ చేస్తున్నావు. ఇది ఆంధ్ర పాలకులు చేస్తున్నటువంటి మోసం ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కాదు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు వచ్చి ఏదో చేద్దామని చూస్తే ఆంధ్రప్రదేశ్ను మోసం చేయడమే కాదు, మీ పార్టీని కూడా మీరు మోసం చేసుకున్నట్టే. ఇక్కడ తెలంగాణ సమాజం అంత అమాయకంగా ఏం లేదు. పవన్ కళ్యాణ్ రాగానే పవన్ కళ్యాణ్ వైపు పోతందుకు, లేకపోతే చంద్రబాబు నాయుడు రాగానే చంద్రబాబు వైపు పోతందుకు పోతే కొన్ని పోతాయి, ఒక బెల్టులో పోతే కొంత పోతుంది, కానీ ఏమీ ఎఫెక్ట్ ఏం పడదు. అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ మొత్తంలో టీడీపీ ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? పట్టుమని ఓ 3-4 అంతే. వీటితో ఏమవుతుంది? నేను ఒకటైనా ఇంపార్టెంటే, కాకపోతే అంతా మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాం అన్నటువంటి భ్రమల్లో ఉంటే కష్టం. ఒక ఖమ్మంని ప్రభావితం చేయగలుగుతారు, ఒక 5-6 నియోజకవర్గాలలో. హైదరాబాద్లో ఒక 2 చోట్ల చేయగలుగుతారు, అంతకుమించి ఏం లేదు. తెలంగాణ సమాజమే ఉంటుంది మొత్తం మెజారిటీగా. ఇక కూకట్పల్లిలో కావచ్చు, కొంత షేర్లింగంపల్లి, ఇటు ఎల్బీ నగర్లో ఎన్జిఓస్ కాలనీ, ఈ ప్రాంతాల్లో కొన్నిట్లలో ప్రభావితం చేయగలుగుతారు. సో కాబట్టి ఇవన్నీ కూడా అసలు మీరు ఎందుకో నేల విడిచి సామి చేస్తున్నట్టు అనిపెడతా ఉంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ప్రజలు 5 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టినప్పుడు మీరు ఏం చేయాలా? 5 సంవత్సరాలు 2 ఏళ్ళు అయిపోయింది అప్పటికే, ఇంకా మిగిలింది 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళలో 2 ఏళ్ళు మాత్రమే మీరు అధికారంలో ఏం చేయాలనుకున్నా, మిగతా 1 ఇయర్ ఎలక్షన్ ఇయరే. 6 నెలల ముందు కోడ్ వస్తుంది,
ఇంకా 6 నెలల ముందు ఎన్నికల అడావుడి స్టార్ట్ అవుతుంది. నువ్వు ప్రచారాలు దీనికోసం తప్ప ఎక్కడ కూడా పాలన మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఫోకస్ పెట్టలేవు. మీరు ఏం చేయాలనుకున్నా ఇంకొక 2 ఏళ్ళు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని కడతారా, మీరు ఇంకా డెవలప్మెంట్లు ఇంకేమేమి చేస్తారు, ఎట్ట వస్తున్నటువంటి ఆరోపణ ఎట్ట తిప్పి కొడతారు, వీటి మీద ఫోకస్ చేయండి. మీకు ప్రతిసారి ఇలాంటి అవకాశమే రాదు. ఇప్పుడు కేంద్రంలో టీడీపీ, జనసేన చాలా కీలకంగా ఉంది. మీ సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సంకీర్ణంలో పడిపోతుంది, ప్రభుత్వం ఏర్పాటు ఇబ్బంది అవుతుండే. సో కాబట్టి మీ సపోర్ట్తో ఉన్నప్పుడు మీరు అన్ని సహాయ సహకారాలు ఆర్థికంగా లబ్ధి పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకునే కార్యక్రమాలు చేయండి. అంతేగాని పక్క రాష్ట్రంలో చేలు పెడతాం, మా ఇండ్లు నిన్నే ఉన్నాయి, మా బిల్డింగ్లు నిన్నే ఉన్నాయి అంటే మళ్ళా అసలు కేసర్ వస్తుంది. 2019లో ఏదైతే మీరు చవి చూసిర్రో ఆంధ్ర ప్రజానికం మళ్ళీ 2029లో కూడా అలాంటి దెబ్బనే మళ్ళీ పడుతుంది. సో కాబట్టి ఈ ఈ ఈ ప్రయత్నాలు చేయడం వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏం లేదు. తెలంగాణని ఇంకా మీరు జాగృతం చేసినట్టు లెక్కన చెప్పాలంటే, మీరు వచ్చి ఎప్పుడైతే ఈ జెండా వాత్తారో తెలంగాణ ప్రజలు మూలకున్న ముసలమ్మకా నుంచి చిన్నపిల్లగాల దాకా నేను మళ్ళీ వచ్చినారా మనమే పెత్తనం చేయనిక అనేటువంటి జాగృతం తెలంగాణ ప్రజల లోపల వస్తుంది. అది తెలంగాణకి ఏం నష్టం కాదు, తెలంగాణని ఇంకా యాక్టివేట్ చేసినట్టు, ఉద్యమాన్ని ఇంకా బలం చేసినట్టు. ఆ విషయం మీకు అర్థమైతలేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడవు. మీరు చూడండి, ఇక్కడ ఎక్కడికక్కడ నిలబడ్డ కాడ ఉద్యమం పుడుతుంది. అది గడ్డకున్నటువంటి గొప్పతనం, చైతన్యం, తిరుగుబాటు. ఆంధ్రప్రదేశ్లో అట్లా ఉండదు. ఎవరికి వాడు స్వార్థం, కులం, మతం ఇట్లాంటి వాటి మీద నడుస్తుంది అక్కడ. మా దగ్గర అట్లా ఉండదు. మీరు చూసి ఉంటారు, మన జర్నలిస్టులు ఒక నాగేశ్వర్ గారికి ఆపద వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అందరం కలిసిపోయినాం. వాడికి ఓ కేవీఆర్కి కష్టం వచ్చినప్పుడు అందరం కలిసిపోయినాం. ఎవరం ఏ లైన్లోనే ఉండొచ్చు, కానీ ఇట్లా నిలబడుతుంది, తెగించి కొట్లాడుతుంది. సో కాబట్టి మాకేం ప్రాబ్లం కాదు. హైదరాబాద్లో మీరు వచ్చి ఇంకో ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది మీకే రెంటికి చెడ్డ రేవడి అవుతుంది తప్ప తెలంగాణకి ఏదో నష్టపోతుంది, తెలంగాణ ఏదో అయిపోతుంది, మీరు ఇంకేదో చేయబోతురు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగురి పోయి నాకేంది మొత్తం ఓ సామాజిక వర్గం మీడియా మొత్తం నాయనకాలనే ఉంది, చంద్రబాబు నాయుడు నాయనకాలనే ఉన్నాడు, ఆయన సామాజిక వర్గం నాయనకాలనే ఉంది, నాకు కావాల్సిన డబ్బులు మూటలు వస్తున్నాయి, నన్నెవడరా ఆపేది అంటే ఆయన ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రసార మాధ్యమాలు, వ్యవస్థలు, పత్రికలు, ఛానళ్ళు, సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఓ ₹1,00,000 నడిచే యూట్యూబ్ ఛానల్ని కూడా ఎదుర్కోలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అర్థమైందా? సో కాబట్టి అంత ఏం ఉండదు ఇక్కడ ప్రజలకు అది వాళ్ళ రక్తం లోపల ఉన్నది. ఈ కుట్రలన్నీ కూడా ఛేదించడం పెద్ద సమస్య కాదు. ఇలా ఒక్క గొంతుకు 10 గొంతులు తయారైనాయి. ఆ 10 రేపు 100 అవుతాయి, 100 1000 అవుతాయి, 1000 2000 అవుతాయి, 3000 అవుతాయి, 10,000 అవుతాయి, 1,00,000 అవుతాయి. ఆ 1,00,000 గొంతులు నువ్వు నొక్కేస్తావా? ఇతను అవుతుందా? సాధ్యమవుతుందా? సో కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి పిచ్చి ప్రయత్నాలు చేసి ఇంకా ఇబ్బందులు పడొద్దు అనేది నేను చెప్తా ఉన్నా. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు. ఉమ్మడి మేనిఫెస్టో 2024లో మీరు ఇచ్చారు ఏంది, ప్రజాగలం అనేటువంటి పేరుతోటి ఇచ్చారు. ఇందులో ఎన్ని ఇచ్చారు ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కత్తి మొన పైన వేలాడుతోంది. ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కత్తి మొన పైన వేలాడుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసిన అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కానవస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధతో ఒక్కో కుటుంబానికి 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 కొట్టేస్తూ నవమోసాలు చేస్తున్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉన్నది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లోనే ముంచేశాడు. సంపద సృష్టి, ఉపాధి కల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు. ఏంటిది? ఇది సంపద సృష్టి, ఉపాధి కల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అట. మరి మీరు కట్టేసిరా? అయిపోయిందా? రాజధానిని, ప్రజా సంపద సృష్టి అయినటువంటి రాజధానిని మీరు కట్టేసేసి అభివృద్ధి అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఏళ్దామని చూస్తూ ఉన్నారా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, ఇది మీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముచ్చటలు కదా. రైతు ఆత్మహత్యల్లో మనం 34వ స్థానంలో, ఏంది
రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, నిరుద్యోగులలో 18వ స్థానంలో, 24వ స్థానంలో, ఇట్లా అని చెప్పారు కదా ముచ్చట్లన్నీ కూడా. ఇవన్నీ తగ్గిపోయినాయా? ఇదంతా అయిపోయిందా? ఈ సమస్యలన్నీ తీర్చేసిరా మీరు వచ్చిన కాలం చేసినటువంటి అప్పులెంత? మరి ఇప్పుడు అక్కడ మొత్తం అయిపోయినాక ఇప్పుడు తెలంగాణకు వస్తూ ఉన్నారా? ఇవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాం మీకు. అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, పండుగ కానుకలు లాంటి 100కు పైగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిర్రు. సో ఇట్లా మీరు అన్నీ చేసిర్రు. మేము అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్ 6 పేరుతో 6 హామీలను మీ ముందు ఉంచడం జరుగుతున్నది. అయిపోయినాయా 6 హామీలు? సూపర్ 6లన్నీ 6 కొట్టేసినాయా? జనసేన పార్టీ వారు ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం అంట. ఎక్కడ పోయింది సార్ షణ్ముఖ వ్యూహం? పవన్ కళ్యాణ్ గారు, వేర్ ఈజ్ షణ్ముఖ వ్యూహం? ఎడవనుకుంది అది? అవుతుందా ఇంప్లిమెంటేషన్? షణ్ముఖ వ్యూహము, ఈ అష్టదిగ్బంధనం అంటే ఏంటిది? ఎవడైతే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఎవడైతే ప్రశ్నిస్తాడో వాళ్ళ మీద కేసులు పెట్టుడు, వాళ్ళని జైల్లో పెట్టుడు, రకరకాల సెక్షన్లు పెట్టి, దేశద్రోహం కేసులు పెట్టి, హింసకు గురి చేస్తూ, 3rd డిగ్రీలు ప్రయోగిస్తూ, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, ఇదేనా షణ్ముఖ వ్యూహం అంటే? అష్టదిగ్బంధనం అంటే ఇదేనా మీరు చేసేది? నమ్మించి ఓట్లేసిన ప్రజలను వాళ్ళ నిర్ణయాన్ని కాలరాస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కులుకుతూ ఉన్నది. దానికోసమేనా షణ్ముఖ వ్యూహం అంటే? అదేనా షణ్ముఖ వ్యూహం అంటే? చెప్పండి, ఆన్సర్ చేయండి. వాటిని మీరు అందరూ ఆమోదించడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అమలు చేస్తున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అవసరమైన నిధులు సాధించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తాం అని చెప్పారు. మీరు ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో కృషి చేస్తున్నారు మీరు? అయిపోయినాయా మీరు ఇచ్చిన హామీలు? సూపర్ 6, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసిరా? ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 3,000 ఇస్తాన్నారు, ఇచ్చేసిరా? చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, చెప్పండి. మీరు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు, ఇచ్చిర్రా? వస్తున్నాయా ప్రతి విద్యార్థికి 15,000? ఎన్ని కొర్రీలు పెట్టిరు, ఎన్ని కిటుకులు పెట్టిరు? ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అన్నారు, వస్తుందా పూర్తి స్థాయిలో? మహిళలకు ప్రతి నెలకు 1,500, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, వస్తున్నాయా ప్రతి నెల మహిళలకు? ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, వస్తున్నాయా గ్యాస్ సిలిండర్లు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా వస్తున్నాయా? ఉచితం పక్కన పెట్టు, రేట్లు ఎట్లా పెంచారు ఘోరంగా. ఇదే ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉన్నదాడ. పెట్రోల్ ధర ఎంత పెరిగింది, డీజిల్ ధర ఎంత పెరిగింది, గ్యాస్ సిలిండర్ ఎంత పెరిగినాయి, కమర్షియల్ గ్యాస్ ఎంత పెరిగింది, డొమెస్టిక్ గ్యాస్ ఎంత పెరిగింది. మీరు ఉచితంగా ఇవ్వకపోగా ఉన్న రేట్లను పెంచేస్తారు ఇంకా మహానుభావులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సూపర్ 6 2.0 అంట. అదేంటి మళ్ళీ షణ్ముఖ వ్యూహం? ఇంటింటికి రక్షిత తాగునీరు వస్తుందా? కనెక్టివిటీ లేదండి. ఆంధ్రకు పోతే, ఉత్తరాంధ్రకు పోతే కనెక్టివిటీ లేదు. మొన్ననే ఓ వీడియో చూసిన, ఏదో జబ్బు బారిన పడితే కావడి కట్టుకొని మోసుకొచ్చిర్రు గిరిజన ప్రాంతం నుంచి. రోడ్డు కనెక్టివిటీ లేదు, మంచినీళ్ళ దాకా పోయిరు అప్పుడే మీరు. ఇంకా ఆ గ్రామీణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మళ్ళీ మన సారు వారి దగ్గరనే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరనే ఉంటుంది. గది చెయ్యండి, సీజ్ ద షిప్ అనుడు, పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని రిపోర్టర్ల లెక్క, గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న లెక్క, అధికారుల మీద ఢామ్ డూమ్ ఢీమ్ అనుడు, ఇవి కాదు ప్రజలకు ఇచ్చేటువంటి పరిపాలన. ఈ పిఆర్ స్టంట్లు కాదు, ముంగలగో కెమెరా, వెనకంగో కెమెరా, ఇవన్నీ రిపోర్టర్లు చేయాలా. ఇవన్నీ జర్నలిస్టులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు చేయాలి, పాలకులు కాదు. మీరే న్యూస్ రీడర్లు అవుతారు, మీరే గ్రౌండ్ రిపోర్ట్లు చేసే రిపోర్టర్లు అవుతారు. ఏదో వీడియోలు పెట్టుకోవాలి, మొత్తం ఆడియోలు పెట్టుకోవాలి, ఆడియో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి, ఈడంగా కెమెరా, ఆడంగా కెమెరా. నేను చూసిన పవన్ కళ్యాణ్కి వాళ్ళ అన్న, ఆయన పేరు ఏం పేరే, నాగబాబు గారు ఏదో పర్యవేక్షణ కోసం పోతుంటారు. ఆయన ఇటు పోతుంటే ఆడంగా 10 మంది కెమెరా పట్టుకొని తిరుగుతారు, ఇటు పోతుంటే మళ్ళీ ఈడంగా 10 మంది కెమెరా పట్టుకొని తిరుగుతారు. ఇదేంది కథ? సినిమా షూటింగ్లా మీరు చేసేది? సరే, మీ జీవనోపాధి సినిమా షూటింగ్లు కావచ్చు, పరిపాలన సినిమా షూటింగ్ కాదు కదా. ఇదేమి సినిమా డ్రామా వ్యవహారము? సో ఇది కాదు మీరు చేయాల్సింది. పాలన చేయండి, సీరియస్గా ప్రజల మీద అది చేయండి. అంతేగాని ఇవన్నీ ఏది పడితే అది చేస్తే ఎట్లా? ఇంకా ఈ సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం పూర్ టు రిచ్ అంట. పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ PP4 పథకాలంట. పూర్ టు రిచ్ ఎక్కడ పోయిందా P4 పథకం? PPP అయిపోయిందా?
P4 అయిపోయింది, దాన్ని మొత్తానికి ఎత్తేసారు దాన్ని. ఓ మొన్న వస్తే పెద్ద గగ్గోలు పెట్టిరు దాని మీద, అది సాధ్యం కాదు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇది సిల్క్ సెన్సస్ చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతామంట. సౌభాగ్య పథకం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంతో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తాం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైనటువంటి చర్యలు చేపడతాం. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఏమైంది సార్ ఇలా ఏది ఒకటి పూర్తి స్థాయిలో 100% అయింది చూపించండి, ఒకటి ఏది జరగలే. కానీ మేము మాత్రం తెలంగాణకు పోతాం, మేము మాత్రం తెలంగాణకు పోయి తెలంగాణలో మేమేదో కట్టగడతాం. ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చినటువంటి వాళ్ళందరినీ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు యువకుల కోసం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. చెయ్యలే, ఏం కాలే. అత్యధిక ఉద్యోగ కల్పన చేసి ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకాలు ఇస్తాం. మూతబడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభం, విస్తరణ చేస్తాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం. ఏడిచ్చిర్రు, ఉద్యోగాలు వచ్చినాయి, రాలే. క్రీడలు, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాం. ఈ క్రీడలు అంటే నాకు ఈ ఎమ్మెల్యేలు ఆడతారు చూసినావు సంవత్సరానికి ఒకసారి. కొంతమంది ఏమో ఏషాలు వేస్తారు. ఆయన పేరు డిప్యూటీ స్పీకర్ గారు ఆయన పేరు త్రిబులార్ రఘురామకృష్ణరాజా ఇది ఉందిగా ఆయన పేరు. సో ఆయన ఏషాలేసుడు, ఆ కబడ్డీలు ఆడుడు, ఈ క్రికెట్లు ఆడుడు, మీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆటలు ఆడుడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఆ రంగంలో ప్రోత్సహించినట్టు తీసుకుపోతున్నట్టు ఏడికెళ్ళి అది అవుతా ఉన్నది. ఇది చూస్తే మాకు అదే గుర్తుకొస్తుంది తప్ప ఇంకేం లేదు. భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం. ఇప్పటిదాకా ఎన్ని అయినాయి అట్లాంటివి? ఒక ఐపీఎల్ నిర్వహించండి ఫస్ట్ మీరు. అక్కడ ఒక ఐపీఎల్లో ఒక మ్యాచ్ని ఏదన్నా ఎక్కడన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీల స్థాపన చేస్తాం. చేసిరా? ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఇట్లా ఒక్కటే కాదు, ఇందులో ఏమన్నా ముందుకు పోయిందంటే ఏది కాలే. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. ఇవి నేను రోజు ఒకటి చెప్తా. రోజు ఒకటి చెప్తాము, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. ఇవన్నీ ఈ ప్రజాగలంలో ఏదైతే ఉమ్మడి రెండు పార్టీలు కలిసి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఇచ్చినటువంటి ఈ ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున రోజు మనం అడుగుదాం, ప్రశ్నిద్దాం. అవన్నీ అయిపోయి ఈ హామీలు అన్నీ మీరు చెప్పినటువంటి సూపర్ 6లు, సూపర్ 6 2.0లు, షణ్ముఖ వ్యూహాలు, యువత సంక్షేమము, అలాగనే బీసీ డిక్లరేషను, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాము. శాశ్వత కులధృవీకరణ పత్రాలు, యాదవ కురుమ, చేనేత ఉత్పత్తులు, నాయి బ్రాహ్మణులు, గీత కార్మికులు, వడ్డెర, పాడి రైతుల కోసము, ఉద్యోగులు పెన్షన్ల కోసము, మహిళా సంక్షేమము, స్వర్ణకారులు అంటే ఈ గోల్డ్ స్మిత్లు ఉంటారుగా వాళ్ళ కోసము, అలాగనే మత్స్యకారుల కోసము, రజకుల కోసము, ఇట్లా ఎన్నైతే అంశాలు పెట్టిరో ఆక్వా, విద్య, ఉచిత ఇసుక, ఫీజు రియంబర్స్మెంటు, రేషన్ విధానము, అన్న క్యాంటీన్లు, మద్యం ధరలు, పెట్రోల్ డీజిల్ నియంత్రణ ఇస్తాం. ఎంత మంచి పదం చూసిరా, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తామంట. ఏడ నియంత్రించి చెప్పండి? ఒక్క రూపాయి ఏమన్నా కేంద్రం 10 రూపాయలు పెంచితే దాంట్లో మేము రాష్ట్రంగా భరిస్తున్నాం, మేము 3 రూపాయలు పెంచుతున్నాం అని చెప్పేసి మనం చేసిరా? చేయలే. ఈ ప్రతి అంశాన్ని ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం గుర్తు చేస్తాం. సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, చంద్రన్న బీమా, సూర్యుడు బీమా, లోకేష్ అన్న బీమా, ఆ బీమా, దేవాంశ బీమా కూడా పెట్టి ఇట్లాంటివన్నీ కూడా పెట్టిరు కదా. ఈ అన్నిటి గురించి తప్పకుండా మేము అడుగుతాం, ప్రశ్నిస్తాం. కాపు, ఆర్య, క్షత్రియ, అగ్రవర్ణ పేద సంక్షేమము, పేదలందరికీ నాణ్యమైన ఇండ్లు, వ్యవసాయం, క్రిస్టియన్ల సంక్షేమం, మైనార్టీల సంక్షేమము, ముస్లింల సంక్షేమం, ఎస్సీ ఎస్టీలు, రాయలసీమ అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా రాజధాని అమరావతి, పారిశ్రామిక పెట్టుబడులు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, దేవాలయాలు, బ్రాహ్మణ సంక్షేమము, అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మడము, గుడ్ గవర్నెన్స్, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇట్లా సవాల్ పెట్టిరు. ఇవన్నీ ఒక రోజులో ఏం అయిపోవు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రోజులో ఏం అయిపోవు.
ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నిటి గురించి కూడా తప్పకుండా మాట్లాడదాం, ఇవన్నీ సంబంధించి మాట్లాడదాం. సరే, ఇప్పుడు బయట చర్చ నడుస్తుంది బాగా, పవన్ కళ్యాణ్ గారి ఏదో చెరువు కబ్జా వాటికి. నేను మోస్ట్లీ అట్లాంటి వాటికి ఏం పోను. సరే, అవి ఒకవేళ ఇన్ కేసు జరిగితే దాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, ఆ వస్తున్నటువంటి ఆరోపణల మీద వాస్తవాలు ఏంటో చెప్పాలి, చేయాలి. సో నేను ఏ విషయాలను కూడా పర్సనల్గా పోయి ఏమీ ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేయను. కానీ తెలంగాణ ఆస్తిని కొల్లగొడితే మాత్రం బరాబర్ ప్రశ్నిస్తాం, దాని మీద క్లారిటీ వచ్చి అయినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తాం. కానీ దానికంటే ముందుగా మనము మీకు అధికారాన్ని కట్టబెట్టేటువంటి ప్రజలని విస్మరించి మీరు ఇక్కడ తెలంగాణకు వచ్చి, అంటే ఏంటిది ఇప్పుడు కోడి చెరువు లాంటివో బీడు చెరువు లాంటివో ఇట్లాంటి చెరువులు కబ్జాలు పెట్టుకుంటే అవి ఇట్లని కాపాడుకోవడం కోసం ఇప్పుడు తెలంగాణకు వచ్చేది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టేది ఆంధ్రప్రదేశ్ని బాగుపరచమనా, మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మా, లేకపోతే మీ ఆస్తులను తెలంగాణలో కాపాడుకోండి, మీ బినామీ ఆస్తులను తెలంగాణలో కాపాడుకోండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అధికారం కట్టబెట్టిరా? దేనికి కట్టబెట్టిరండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒకసారి చెప్పిండు మేము తెలంగాణ రాజకీయాల్లోకి రాము అని చెప్పేసి ఆంధ్ర రాజకీయాలకి పరిమితం అని చెప్పారు. ఆయన అక్కడనే ఉన్నాడు, ఆడనే ఉంటున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న గాన్నే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడు, అధికారంలో ఉన్నప్పుడు గాన్నే అదే తాడేపల్లి ఇంట్లో గృహంలో ఉంటున్నాడు. ఏదో అప్పుడప్పుడు పోయి వస్తే వస్తే నెలకోసారో 2 నెలలకోసారో బెంగళూరు ఇటు పోయి ఇటు వస్తే దాన్ని కూడా పెద్ద అది చేసిరు. నేను ఎవరిని సమర్థించట్లే, ఎవరిని వ్యతిరేకించట్లే. పాలకుడు అంటోడు, నాయకుడు అంటోడు, ఏ రాష్ట్ర నాయకుడు ఆ రాష్ట్రంలో ఉండడం సముచితం, ఏ రాష్ట్ర నాయకుడు ఆ రాష్ట్రంలో ఉండడం న్యాయం. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉంటేనే కదా నీకు ఆ రాష్ట్ర సమస్యలు తెలిసేది. ఇప్పుడు వాస్తవానికి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే వాతావరణం మనకంటే అక్కడ కొంత హార్డ్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వాతావరణం కొంత సమశీతోష్ణ పరిస్థితులు ఉంటాయి, కొంత సమంగా ఉంటాయి. ఎక్కువ ఎండలు కొట్టవు, ఎక్కువ చలి పెట్టదు, ఎక్కువ వర్షాలు ఇట్లా అన్నీ అన్నీ భూమధ్య రేఖకు మధ్యలో ఉంటుంది కాబట్టి కొంత అంత సమశీతోష్ణ స్థితి ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి నువ్వు నీ వాతావరణాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నావు. అక్కడ పోతే ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి ఏం నష్టం వస్తుంది? ఎందుకు మీరు శుక్ర, శని, ఆదివారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ స్టే చేయడం లేదు? మీ కుటుంబాలు ఎందుకు అక్కడ స్టే చేయడం లేదు? మీ పిల్లలు ఎందుకు అక్కడ చదువుకోవడం లేదు? చెప్పండి. అక్కడ చదువుకోవడం లేదు అంటే మీ అర్థం ఏంటిది? మీకు అక్కడ విద్య అంత ఘోరంగా ఉంది అని అర్థం. మరి అలాంటప్పుడు మీరు అక్కడ ఫెయిల్ అయినట్టే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పరిపాలన ఫెయిల్ అయినట్టే కదా. సో కాబట్టి మీ ఫెయిల్యూర్స్ని మీరే బయట పెట్టుకుంటున్నారు. సో కాబట్టి ఇవన్నీ అంశాలను మనం రోజు మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా తెలంగాణ సమాజాన్ని మేము ఎట్లయితే జాగృతం చేస్తూ ఉన్నామో అట్ ద సేమ్ టైం సేమ్ అలాగనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా.